शरणम्। इंदीवरेन्द्रमणिसुन्दरमिन्दिरेशं मन्दीकृतेन्द्ररिपुवृन्दममन्दवीर्यं मन्दस्मितप्रसरनन्दितलोकवृन्दं वन्दे दिनेन्द्रकुलनन्दनरामचन्द्रम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। तमिलनाडु राज्ये सुरभारती प्रणयिनः संस्कृतभारती नाम्नीं संस्थां प्रकल्प्य तद्वारा अत्र संस्कृतप्रचारं विदधति इति विदित्वा नितरां मोदामहे। संस्कृतं दैवी वाक् अन्वाख्याता महर्षिभिः इति रीत्या इयं संस्कृतभाषा देवभाषा इति कथ्यते। देवाः अनया भाषया व्यवहरन्तीति कृत्वा इयं देवभाषेति व्यपदेशं भजते। अत एव अस्याः अनितरसाधारणं वैशिष्ट्यमस्ति। यद्वैशिष्ट्यं जगतीतले वर्तमानायाः अन्यस्याः कस्यापि भाषाया नास्ति। तादृशं वैशिष्ट्यम् आवहन्ती इयं भाषा अस्माकं सर्वेषामपि अतितरां समादरणीया वर्तते। सर्वासां भाषाणाम् इयं मातृभाषा इत्यस्माकं विश्वासः। यथा वा जनन्याः विषये सर्वैरपि लोकैः श्रद्धावद्भिः समादरवद्भिर्भवितव्यं, तथैव अस्याः अपि भाषायाः विषये अस्माभिः नितरां श्रद्धावद्भिर्भाव्यम्। अस्माकं संस्कृतिः सर्वापि अस्यामेव भाषायाम् उपनिबद्धा वर्तते। यदि भारतीयसंस्कृतिः ज्ञातव्या तर्हि इयं भाषा अभ्यसनीया। इमां भाषाम् अनभ्यस्य अस्यां भाषायां परिचयम् अनवाप्य भारतीयसंस्कृतेः सनातनधर्मस्य च ज्ञानं यथावन्न भवितुमर्हति इति तु वस्तुस्थितिः। बहवो लोकाः वयम् अनुवादग्रन्थान् पठामः, तेभ्य एव वयं सनातनधर्मस्य तत्त्वं ज्ञातुं प्रभवामः इति कथयेयुः। तथापि अनुवादग्रन्थेभ्यः यथावत् तत्त्वम् अवबोद्धुं नैव शक्यते। तादृशाः सन्ति विषयाः ये भाषान्तरैः अनुवदितुं न शक्यन्ते। तादृशान् विषयान् कथं वा वयम् अनुवदितुं पारयामः? कालिदासस्य शाकुन्तलनाटके एकः प्रसङ्गः आयाति। शकुन्तलायाः पुत्रः सर्वदमनः इति तत्र प्रसिद्धः अस्ति। अग्रे स एव भरतः इति नाम्ना चक्रवर्तित्वेन प्रसिद्धः आसीत्, यस्य नाम्ना इदं भारतं वर्षं जातम्। सः सर्वदमनः बाल्ये वयसि महान् पराक्रमी आसीत्।
యదా సహ పంచవర్షవయస్కः ఆసీత్ తదానీమేవ సింహశాబకాన్ గృహ్ణన్ తేషాం వదనాని విస్తారయన్నాసీత్. శాకుంతలస్థం సర్వదమనస్య ముఖాత్ నిస్సారితం వచనమిదం జృంభస్వ జృంభస్వ దంతాంస్తే గణయిష్యామి. సింహశాబకం సహ బ్రవీత్ జృంభస్వ జృంభస్వ దంతాంస్తే గణయిష్యామి. తాదృశः అత ఏవ సర్వదమనः ఇది సార్థకం నామ మహర్షిణా కణ్వేన తస్య అకారి. తాదృశం సర్వదమనం దృష్ట్వా ఆశ్రమవాసినः అహో అయం నితరాం దుష్టోస్తి అత్రత్యాని సర్వాణ్యపి సత్వాని అయం పీడయతి ఇది కృత్వా తస్య క్రీడార్థం మృణ్మయం ఏకం మయూరం ఆనీయ తస్మై దదుః ఆశ్రమవాసినः. తద్ మృణ్మయం మయూరం దృష్ట్వా కాచన ఆశ్రమస్థా వదతి భరత శకుంతలావణ్యం పశ్య. శకుంతః ఇది పక్షిణः నామ, తస్య లావణ్యం పశ్య ఇది. శకుంతలావణ్యం పశ్య. శకుంతలా ఇది తస్య మాతుః నామాక్షరాణి తత్ర ఆగతాని. తత్ శ్రవణ అనుపదం సహ కథయతి. మమ మాత కుత్ర? శకుంతలా ఇది అక్షరచతుష్టయ శ్రవణేన తస్య మాతుః స్మరణమాగతం. మమ మాతా కుత్ర ఇది బ్రవీతి. కస్మాభిः ఇదమస్మాభిः భాషాంతరే అనువదితుం శక్యతే. శకుంతలావణ్యం పశ్య. ఇది భాషాంతరే అస్మాభిः అనూద్యతే చేత్ తస్య మాతుః స్మరణం కథమాయాతి తదా? నాయాత్యేవ. అతః కేచిద్విషయాస్తాదృశాः అస్మాకం సంస్కృతభాషాయాం సంతి యే సర్వథైవ అనువాదేషు ఆనేతుం న శక్యంతే. సత్యాం ఈదృశ్యాం స్థితౌ వయం అనువాదేభ్య ఏవ సర్వం ధర్మతత్వం జానీమః ఇది కథనంతు రిక్తం వచః అస్మాభిः అనువాదేభ్యः తత్వమధిగంతుం నైవ శక్యతే. అతః యది కశ్చిత్ ధర్మతత్వం జిజ్ఞాసతే భారతీయాం సంస్కృతిం అధిజిగమిషతి తేన సంస్కృతభాషా అవశ్యం అవగంతవ్యా అభ్యసనీయా. వేదాః స్మృతయః పురాణాని శాస్త్రాణి సర్వమప్యస్మాకం వాङ्మయం సంస్కృత ఏవ ఉపనిబద్ధం వర్తతే. కాశ్మీరే వర్తమానः అభినవగుప్తో వా భవతు, దక్షిణదేశే వర్తమానः అప్పయ్యదీక్షితో వా భవతు, ఆంధ్రదేశే ఉత్పన్నः పండితరాజజగన్నాథో వా భవతు, తే సర్వేపి స్వీయాం భాషాం అస్పృష్ట్వా గైర్వాణ్యైవ గ్రంథాన్ ఉపనిబబంధుః. కిమర్థం? తేషాం స్వమాతృభాషాసు ప్రీతిర్నాసీదితి వా? ఆసీత్, పరంతు తేషాం మనసి అయం ఆశయః మయా నిబధ్యమానः గ్రంథः ఆసేతు శీతనగం సర్వైరప్యధ్యేయః. యద్యహం మదీయ మాతృభాషయా గ్రంథమిమం రచయేయం తర్హి కేవలం ఏతత్ ప్రాంతీయా ఏవ జనాః ఇమం గ్రంథం పశ్యేయుః, అన్యే తు న పశ్యేయుః. యద్యహం దేవవాణ్యా ఇమం గ్రంథం రచయేయం సర్వేపి అస్మై గ్రంథాయ స్పృహయేయుః. తదైవ అస్య గ్రంథస్య సార్వత్రికః ప్రచారः స్యాత్. అత్రత్యం విషయం సర్వేపి అవబోద్ధుం పారయేయుః. అన్యథా సర్వేషాం ఏతద్ గ్రంథస్థః విషయः మనసి నాయాయాత్. ఇదమేవ మనసి కృత్య తే సర్వేపి సంస్కృతభాషయైవ గ్రంథరచనాం
व्यधाशिषुः। एते तु साहित्यनिपुणाः ये पुनः वेदान्तदर्शने अभियुक्ताः आसन्। आदौ श्रीमच्छङ्करभगवत्पादाचार्याः ते वेदान्ततत्त्वं सर्वत्र प्राचिचारयिषन्। तेषां सा प्रचिचारयिषा तैः संस्कृतभाषयैव ग्रन्थान् विरचयितुं प्रोदसाहयत्। अन्यथा ते केरलभाषया कुतः स्वीयान् ग्रन्थान् नारचयन्? रामानुजाचार्याः तमिळभाषया कुतो ग्रन्थान् नारचयन्? मध्वाचार्याः कन्नडभाषया कुतो नारचयन्? तेषां ताः मातृभाषाः आसन्, परन्तु ते सर्वेपि संस्कृतभाषामेव स्वीकृतवन्तः स्वीयतत्त्वप्रचाराय। इदमेकं निदर्शनमलं संस्कृतभाषायाः सर्वादरणीयत्वे। एतदपेक्षया किम् अन्यं निदर्शनमपेक्षितम् अस्याः भाषायाः सर्व आदरणीयत्वे? सत्याञ्च ईदृश्यां स्थितौ केचन संस्कृतभाषा विषये यदन्यथा अन्यथा जल्पन्ति तत्तु तेषां मौढ्यमेव प्रकाशयति। यथा केषाञ्चित् कश्चन भ्रमो अस्ति, इयं भाषा न सर्वेषाम्, अपि तु इयं केषाञ्चिदेव भाषा। अयं तु प्रचारः अस्माकं दुरदृष्टवशात् सार्धद्विशतवर्षाणि यावत् यैः वैदेशिकैः अत्र वैदेशिकेन आङ्ग्लैः अस्मिन् भारते देशे पालनम् अकारि तैः अयं प्रचारः समारब्धः। इयं भाषा मृतभाषा, इयम् अस्माभिः न स्वीकार्या। तैः वराकैः अयं प्रचारः समारब्धः। परन्तु अस्मदीयाः मन्दमतयः गतानुगतिकाः तदीयम् इमं दुष्प्रचारं सत्यं मेनिरे। अतः इयं मृतभाषा इत्येषामपि भ्रान्तिरासीत्। ओ तर्हि अनया भाषया अस्माकं किं कार्यम् इत्यनया भ्रान्त्या बहवः इमां भाषाम् अनभ्यस्यन्तः आसन्। अधुना अस्माकम् इदम् अत्यावश्यकं वर्तते। इयं भ्रान्तिः अपनोदनीया। नेयं मृतभाषा, इयमेव अमृता भाषा। अस्याः भाषायाः अमृतत्वम् अस्माभिः स्थापनीयम्। मया क्वचित् संस्कृतभाषाविषये अनयैव रीत्या प्रसङ्गं विदधता कश्चन विषयः उपस्थापितः। भवद्भिः संस्कृतभाषा मृतभाषा इत्युच्यते, तस्य कः आशयः? जगति वर्तमानाः सर्वेपि लोकाः अनया भाषा न व्यवहरन्ति, अतः इयं मृतभाषा इत्यस्माभिरुच्यते इति यद्युच्यते, तर्हि सर्वापि भाषा मृतभाषा एव। कया वा भाषया जगति वर्तमानाः सर्वेपि लोकाः व्यवहरन्ति? न कयाचित् भाषया सर्वे लोकाः व्यवहरन्ति। यदि सर्वैरपि लोकैः व्यवह्रियमाणैव अमृतभाषा यद्युच्यते, तर्हि लोके कापि तादृशी भाषा नास्ति इति। सर्वा अपि भाषाः मृतभाषात्वेनैव भवद्भिः परिगणयितव्याः स्युः। तथा न यदन्यो विकल्पः अनया भाषया कोऽपि न व्यवहरति, अतः इयं मृतभाषा इत्यस्माभिरुच्यते इति चेत् इदमपि अनृतमेव।
పరోలక్షం లోకాః అనయా భాషయా వ్యవహరంతః అధునాపి దృశ్యంతే. కతి పండితాః న సంతి అపండితా అపి సంస్కృతభాషాయాం ఆదరం విదధానాః కతి న సంతి. సంస్కృతభాషయా వ్యవహర్తుం ప్రయతమానాః కతి న సంతి. అనయా భాషయా వ్యవహరంతో వా కతి న సంతి. అతః న కోపి అనయా భాషయా వ్యవహరతి ఇతి కృత్వా ఇయం మృతభాషా ఇది యద్యుచ్యతే తర్హి ఇయం కథంచిదపి మృతభాషా న భవితుమర్హతి. బహూనాం లోకానాం అనయా భాషయా బహుభిర్లోకైః అస్యాః భాషాయాः వ్యవహ్రియమాణత్వాత్. అతః ఇయం భాషా మృతభాషేతి కథనం సర్వథైవ భ్రాంతి విలసితం. అస్యాః భాషాయాः విషయే అస్మదపేక్షయా విదేశేషు మహాన్ ఆదరः అస్తి ఇతి శ్రూయతే. తత్తు భారతీయానాం నితరాం లజ్జావహం. ఏ విదేశేషు వర్తమానాः అధునా ఇమాం భాషాం ప్రశంసంతః అస్యాం భాషాయాం ఆదరం ఆవహంతః విశ్వవిద్యాలయేషు అస్యాః భాషాయాः ఏకం విశిష్టం స్థానం పరికల్పితవంతः ఇతి యదా వయం శృణుమः తదా వస్తుతః యేషాం ఇయం భాషా తాదృశైః అస్మాభిः యది ఇయం నాద్రియతే కీదృశం లజ్జాస్పదమిదం. అతః ఇయం పరిస్థితిః అస్మాభిः సర్వథా దూరీకర్తవ్యా. లోకేషు వర్తమానా సంస్కృతభాషా మృతభాషేతి భ్రాంతిః అపనోదనీయా. అన్యచ్చ కేషాంచిద్ అన్యాదృశీ కాచన భ్రాంతిర్వర్తతే. అస్యాం భాషాయాం వ్యాకరణనియమా బహవः సంతి. తే నియమాः సర్వే అస్మాభిరధిగంతుం న శక్యంతే. అతః శుద్ధయా వ్యాకరణ నిబద్ధయా భాషయా వయం వ్యవహర్తుం నేష్మహే. అతః వయం అస్యాః భాషాయాः దూరే భవామः ఇతి. తదపి న సాధు. కస్యాః భాషాయాः వ్యాకరణనియమాः న సంతి. కిం సంస్కృతస్య ఏకస్యైవ వా? ఆంగ్లభాషాయాः వ్యాకరణం నాస్తి వా? తమిళభాషాయాः నాస్తి వా? ఆంధ్రభాషాయాः నాస్తి వా? కస్యాः భాషాయాः వ్యాకరణం నాస్తి? భాషా ఇది చేత్ తస్యాः కేనచిద్ వ్యాకరణేన స్థేయమేవ. తత్ర వ్యాకరణనియమాः కేచన స్యురేవ. తే నియమాः సర్వైరపి భాషాధ్యేతృభిరవగంతవ్యా ఏవ. తత్ కేవలం న సంస్కృతభాషాయాः. అతః యథా అన్యాసాం భాషాణాం వ్యాకరణనియమాः సంతి తే చ నియమాः అధిగంతవ్యా భవంతి. తాన్ నియమాన్ అనుసృత్యైవ తాభిర్భాషాభిర్వ్యవహర్తవ్యం భవతి. తథైవ అస్యాపి భాషాయాः వ్యాకరణనియమాः అవగంతవ్యాः, శుద్ధా భాషా ప్రయోక్తవ్యా. అతః వ్యాకరణనియమాः సంతి అతః ఇయం భాషా అస్మాభిర్నాద్రియతే ఇది కథనమపి సర్వథైవ అనుచితం. అతః ఏ ఇమాం భాషాయాం నాద్రియంతే తత్ర ఏకమేవ కారణం అస్మాభిః వక్తుం శక్యం అశ్రద్ధా. కేవలం అశ్రద్ధైవ ఇమాం భాషాం అభ్యసితుం భవతః ప్రతిబధ్నాతి. యది సా అశ్రద్ధా దూరీక్రియతే తదా అవశ్యం భవంతః ఇమాం భాషాం అభ్యస్యేయురేవ. అస్యాం భాషాయాం జ్ఞానం అవాప్నుయురేవ. అనయా భాషయా భాషితుం సమర్థా భవేయురేవ. కతి బాలకాः సంస్కృతభాషయా న వ్యవహరంతి అధునా? కథం తే వ్యవహరంతి? శ్రద్ధా అస్తి తేషాం. ఇయమస్మాకం భాషా, అస్మాకం భాషాణాం సర్వాసాం జననీ. అతః ఇయమస్మాభిరవగంతవ్యా. యది అనయా భాషయా అహం వక్తుం న పారయేయం తర్హి అహం మూర్ఖో భవేయం ఇది కాచన శ్రద్ధ. తయా శ్రద్ధయా ప్రేరితాः సంతః బహవः మాణవకాः సంస్కృతభాషయా భాషन्ते. వైదేశికాः సంస్కృతయా భాషయా భాషితుం
प्रयतन्ते। कश्चन वैदेशिकः संस्कृतव्याकरणमेव पाठयति। शृङ्गगिरिम् आगतवान् समीपकाले सः संस्कृतव्याकरणं पाठयति सः। इत्युक्ते तस्य कियती श्रद्धा तत्र। अतः सर्वैरपि संस्कृतभाषाविषये श्रद्धा समधिगन्तव्या। अन्यच्च एकं कारणमस्ति बहूनां लोकानां मनसि एवं तत्र ये पालकाः सन्ति तेषामपि मनसि तेषु तेषु राज्येषु पालकाः सन्ति, मन्त्रिपदेषु सन्ति, अधिकारस्थानेषु सन्ति। तेषां सर्वेषाम् एको भ्रमो वर्तते, यदि संस्कृतभाषा प्रवृद्धा स्यात् तर्हि अस्माकं भाषायाः न्यूनता स्याद्वा, अस्माकं भाषायाः प्रचारे न्यूनता स्याद्वा इति कश्चन भ्रमः। तस्यापि भ्रमस्य अवसरो नास्ति। संस्कृतभाषायाः समादरेण भवतां देशभाषाया अपि वृद्धिर्भवति। सर्वेपि आङ्ग्लपदानि अनुवदन्ति। अत्र कथमस्ति इति न जानामि। अस्माकं कर्नाटकराज्ये आङ्ग्लपदानाम् अनुवादः क्रियते। कथयन्ति अस्माभिः कन्नडभाषया अनुवादः क्रियते इति। ते कथयन्ति इंजिनियर् अभियन्ता इति कथयन्ति। अभियन्ता इति कुत्रत्यं पदं कन्नडकोशे कुत्रापि नास्ति। तद् संस्कृतपदं। संस्कृतपदम् आनीय अभियन्ता अभियन्तरु इति कन्नडविभक्तिं दत्वा अस्माभिः कन्नडभाषया अनुवादः कृतः इति कथयन्ति। प्रिन्सिपाल् इत्यस्य प्रांशुपालः इति अनुवादं कुर्वन्ति। प्रांशुपाल, प्रांशुशब्दः कुत्र, पालशब्दः कुत्र, सः कन्नडकोशे कुत्रापि नास्ति। प्रिन्सिपाल् इत्यस्य प्रांशुपालः, लेक्चरर् इत्यस्य उपन्यासकः, उपन्यासकशब्दः कुत्रत्यः। तद् कदाचित् तत्र कन्नडसाहित्यपरिषदित्येका वर्तते परिषत्। तया परिषदा संस्कृतस्य विरोधः कृतः। वयं संस्कृतभाषायाः अभिवृद्धिं नेच्छामः, अस्माकं राज्ये संस्कृतभाषायाः अवसरो न देयः इति। तदा कश्चन तान् अपृच्छत्, भवतां संस्थायाः कन्नडसाहित्यपरिषत् इति नाम अस्ति, तत्र साहित्यशब्दः परिषत्शब्दश्च कस्याः भाषायाः आनीतौ? साहित्यशब्दोऽपि संस्कृतशब्दः, परिषत्शब्दोऽपि संस्कृतशब्दः। संस्कृतशब्दानेव भवतां संस्थायाः नामत्वेन निधाय संस्कृतभाषा दूरीकर्तव्या इति यदुच्यते, भवतां मौढ्यं प्रति किं वक्तव्यम् इति केनचित् तत्रैव पृष्टम्। अतः संस्कृतभाषायाः यदि अभिवृद्धिः भवति तदानीम् अस्माकं भाषायाः ह्रासो भवति इति केनापि न मन्तव्यम्। अस्माकं भाषायाः कदापि ह्रासो न भवेदेव। संस्कृतस्य वृद्ध्या अस्माकं भाषा एव वृद्धिर्भवति। अतः यानि यानि कारणानि संस्कृतभाषायाः अनभ्यासे भ्रान्तैः दीयन्ते, तानि सर्वाण्यपि कारणानि कारणाभासानि न तु कारणानि। अतः एतानि कारणाभासानि दूरीकृत्य संस्कृतविषये श्रद्धामास्थाय यदि सर्वेपि संस्कृतम् अभ्यस्येयुः तदानीं नितरां समञ्जसं स्यात्। सर्वेपि अस्माकं धर्मं वेदान्ततत्त्वं सम्यक् अवबोद्धुं पारयेयुः। तथैव धर्मम् आचर्य तत्त्वम् अवबुध्य आत्मानं कृतार्थं विदध्युः। अतः सर्वस्यापि श्रेयसः निदानं संस्कृतभाषायाः अभ्यासः इति कृत्वा संस्कृतभाषाप्रचाराय भवद्भिः ये ये प्रयत्नाः विधीयन्ते तत्र अस्माकं विशिष्टाः आशिषः समुल्लसन्ति। अतः भवन्तः अस्मिन्नेव विषये अग्रे सरन्तु।
అనేనైవ వర్త్మనా గచ్చంతు గచ్చన్ పిపీలికో యాతి యోజనానాం శతాన్యపి అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. పిపీలికా వా భవతు యది ప్రతిష్ఠతే చేత్ గచ్చత్యేవ. వైనతేయః అహం తు నితరాం వేగవాన్ అస్మి ఇది కృత్వా ఏకత్రైవ తిష్టతి తదా సా తత్రైవ తిష్టతి, అగ్రే గంతుం న పారయతి. అతః అస్మాభిः ప్రయత్నः ఆరభ్యతే చేత్ కదాచిత్ సహ ఫలేగ్రహిర్భవేదేవ. అతః ప్రయత్నస్తు సర్వదా విధేయ ఏవ ఇతి కృత్వా భవద్భిర్యః ప్రయత్నः క్రియతే తస్మిన్ విషయే మమ అస్తి మహతీ ప్రసన్నత. అనేనైవ పథా భవంతః గచ్చन्तు సంస్కృత ప్రచార కార్యం అవిరతం విదధతు. తేన భవతాం జన్మనః సార్థక్యం స్యాత్, భగవతి సురభారతి ప్రసన్నా స్యాత్, భవతః బహుధా అనుగృహ్ణీయాత్. తేన భవతాం శ్రేయః పరంపరాపి సమభివర్ధేత. అద్య అత్ర కోయంబత్తూర్ నగరే సంస్కృతభారత్యాः కార్యకర్తారः తమిళనాడు ప్రాంతస్థాः అత్ర సమాగతాः, శృంగేరీ జగద్గురవः సమాగతాः. తేషాం సన్నిధౌ అస్మాభిः ఏకः కార్యక్రమः ప్రచాలనీయः. తేషాం ఆశిషः అవాప్తవ్యాः ఇతి ధియా భవద్భిः అయం కార్యక్రమः ప్రావర్త్యత. అస్మాకం అంతే శిష్యः అనంతకళ్యాణకృష్ణः సంస్కృతే మహాంతం ఆదరం ఆవహతి. సంస్కృతభాషయా విశేషతः వక్తుం ప్రయతతే చ వదతి చ, న కేవలం ప్రయతతే వదతి చ. సः యదా యదా మన్నికటం ఆగచ్చతి తదా సంస్కృతే एव భాషతే. यद्यपि मया तस्य निकटे तमिळ्भाषया उच्यते तथापि संस्कृते एव सः उत्तरं ददाति. तस्य संस्कृते तादृशः आदरः अस्ति. सः अयं कार्यक्रमः कोयम्बत्तूर्नगर्यां भवतां सन्निधौ अस्माभिः प्रविवर्तयिषितः. भवद्भिः तत्र सन्निधाय अस्मभ्यम् आशिषो देयाः इति सः शृङ्गेरीमागत्यैव प्रार्थयत. तदीयां प्रार्थनां तदानीमेव अहम् अन्वमोदिषि. तदनुसारेणैव अहमत्र अस्मिन् कार्यक्रमे उपातिष्ठं. भवतः सर्वान् दृष्ट्वा अमोदिषि. सर्वानपि भवतः आशीर्भिः समभिवर्धयामि. भगवती शारदा परमेश्वरी, भगवान् चन्द्रमौळीश्वरः, अद्य समाराधितः भगवान् श्रीरामचन्द्रः सर्वान् भवतः सर्वदा अनुगृह्णन्तु इति तान् सम्प्रार्थ्य भाषणमत्र उपसंहरामि. दर्शनम्